హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ టాక్స్. ఇన్ఫినిక్స్ తన స్మార్ట్ సిరీస్లో మరొక బడ్జెట్ మొబైల్ని 21 జూలైన లాంచ్ చేసింది. ఈ మోడల్ నేమ్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్. ఈ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ యొక్క ఫీచర్స్, ప్రైస్, ప్రోస్ అండ్ కాన్స్ని చూద్దాం. ఏ ఒక్క పాయింట్ని మిస్ అవ్వకుండా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ ప్రైస్ చూస్తే ఈ మొబైల్ ఒకే వేరియంట్తో వస్తుంది. 3GB ర్యామ్ అండ్ 32GB స్టోరేజ్. దీని ప్రైస్ 8,000 రూపీస్. ఇక దీని ఫీచర్స్లోకి వెళ్తే, డిజైన్ మనం అన్ని ఇన్ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లో చూసిన సేమ్ డిజైన్నే కంటిన్యూ చేస్తున్నారు. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ 3 కలర్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది: మిడ్ నైట్ బ్లాక్, ఓషన్ వేవ్ అండ్ వాయిలెట్. ఈ మొబైల్ని 28 జూలై నుంచి ఫ్లిప్కార్ట్లో మీరు కొనొచ్చు. ఇక ఈ మొబైల్లో బిగ్ డిస్ప్లేని ఇచ్చారు. 6.82 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, 20.5:9 ఆస్పెక్ట్ రేషియో, మినీ డ్రాప్ నాచ్ డిస్ప్లే అండ్ 90.5% స్క్రీన్ టు బాడీ రేషియోతో ఈ మొబైల్ వస్తుంది. డిస్ప్లే వైజ్గా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ ఒక మంచి పిక్ అనే చెప్పాలి. ఇక ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ కెమెరా విషయానికి వస్తే 13MP డ్యూయల్ కెమెరాతో ఈ మొబైల్ వస్తుంది. దీంట్లో 13MP మెయిన్ కెమెరా విత్ 1.8 అపార్చర్ అండ్ డెప్త్ సెన్సర్ అయితే ఉంది. ట్రిపుల్ ఎల్ఈడి ఫ్లాష్తో ఈ మొబైల్ వస్తుంది. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 8MP ఫ్రంట్ కెమెరా ఈ మొబైల్లో ఉంది. ఫ్రంట్ కెమెరాకి కూడా ఫ్లాష్ని ఈ మొబైల్లో ఇచ్చారు. కెమెరా వైజ్గా కూడా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 బాగుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ హీలియో A25 ఆక్టోకోర్ ప్రాసెసర్ని ఇచ్చారు. ఈ ప్రాసెసర్ గేమింగ్కి అయితే పనికిరాదు. సో ఫ్రెండ్స్, గేమింగ్ కోసం ఒక మొబైల్ని మీరు తీసుకున్నట్టయితే ఈ మొబైల్ని తీసుకోకపోవడమే మంచిది. ఇక ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ వివో వైఫైని కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా వైఫై నుంచి మీరు కాల్స్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో వన్ ఆఫ్ ద హైలైట్ గురించి మాట్లాడుకుంటే దీని బ్యాటరీ. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్లో 6000 mAh బిగ్ బ్యాటరీని ఇచ్చారు. ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 2 days వరకు వాడుకోవచ్చని ఇన్ఫినిక్స్ చెప్తుంది. కాకపోతే దీనిలో టైప్-C పోర్ట్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. మీరు బ్యాటరీని 0 to 100% ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ 3 to 3.5 hours అయితే టైం పడుతుంది. ఈ మొబైల్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అండ్ ఇక ఓఎస్ విషయానికి వస్తే XOS 6.2 అండ్ ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది. ఫైనల్లీ ఈ మొబైల్ ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రోస్: బిగ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ అండ్ గుడ్ కెమెరాస్. కాన్స్ చూస్తే వీక్ ప్రాసెసర్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్లో లేదు. మీరు ఎంటర్టైన్మెంట్ అండ్ నార్మల్ యూసేజ్ కోసం మంచి డిస్ప్లే అండ్ బ్యాటరీ ఉన్న మొబైల్ కోసం చూస్తున్నట్లయితే ఈ మొబైల్ ఒక మంచి పిక్ అనే చెప్పాలి. గేమింగ్ కోసం మాత్రం ఈ మొబైల్ని తీసుకోకండి. సో ఇది ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ రివ్యూ. ఈ మొబైల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.